హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకొచ్చాను. ఏఏకే అనే కంపెనీ నుంచి మనకు ట్యాంక్ ఫామ్ ఆపరేటర్ అనే ఉద్యోగాలు విడుదలయ్యాయండి. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు స్పెషల్ ఏంటి అంటే మన కాకినాడలో జాబ్ పోస్టింగ్. సో పర్మనెంట్ జాబ్స్. ఈ ఏఏకే అనే కంపెనీ ఒక ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ అనమాట. స్వీడన్ సంబంధించిన కంపెనీ, మన దేశంది కాదు, స్వీడన్. ఓకే, టాప్ ఎంఎన్సీ కంపెనీ అండి. ఇక్కడ ట్యాంక్ ఫామ్ ఆపరేటర్ అని చెప్పేసి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. పర్ మంత్ 30,000కు పైగా శాలరీ ఉంటుంది. సో చాలా చాలా మంచి అవకాశం. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎవ్వరు కూడా మిస్ చేయొద్దండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు అర్హత ఉన్న ప్రతి జాబ్స్కి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఆపర్చునిటీ మీరు సెలెక్ట్ అవుతారనమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్స్ చేస్తేనే సో ఇక్కడ ఈ ఆపర్చునిటీ తెలియడానికి నేను పొద్దున్న నుంచి సెర్చ్ చేసి లింక్డ్ఇన్లో ఈ ఆపర్చునిటీ మీకు దగ్గరికి తీసుకొచ్చాను. జెన్యూనా కాదా అని కూడా సెర్చ్ చేసి. సో మీరు కూడా లైక్స్ చేసి సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇది లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారండి. ఎప్పుడు పోస్ట్ చేశారు అని చూసుకుంటే రీపోస్టెడ్ చూడండి. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేశారు. ఒక వీక్ అంటే ఒక వారం క్రితమే 34 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. లింక్డ్ఇన్ నుంచి 34 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. ట్యాంక్ ఫామ్ ఆపరేటర్ ఏఏకే సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియా ఇక్కడ అంటే కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ గురించి నేను ఉదయం తెలుసుకున్నాను, సెర్చ్ చేశాను. కంపెనీ ఎలాంటిది, అలాగే కంపెనీ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ జాబ్ చేయడానికి అని చెప్తే 72%. సో అందరూ కూడా పాజిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారండి. వర్క్ కల్చర్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇది ఎంట్రీ లెవెల్ జాబ్, ఫుల్ టైమ్ జాబ్ అనమాట. సో ఫుడ్ అండ్ బెవరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట వీళ్ళు. ఈ యొక్క ట్యాంక్ ఫామ్ ఆపరేటర్ జాబ్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అబౌట్ ది జాబ్ అయితే ఉంది. ఈ కంపెనీ మన దేశంది కాదు, స్వీడన్ అండ్ డెన్మార్క్ సంబంధించింది అనమాట. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మన ఇండియాలో కూడా చెన్నైలో ఉన్నాయి, కాకినాడలో ఉన్నాయి. ఇప్పుడు మనకు కాకినాడ నుంచి ఈ రోల్ అయితే మనకు విడుదల కావడం జరిగిందనమాట. సో చూద్దాం ఇక్కడ ఈ రోల్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే, దిస్ రోల్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్రూడ్ ఆయిల్. చూడండి, దిస్ రోల్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ ప్లానింగ్, ఆయిల్ సెక్షన్ అండ్ మినిమైజింగ్ ఆయిల్ ఫ్లషింగ్ క్వాంటిటీ వైల్ ట్రాన్స్ఫర్ ఆయిల్ ఫ్రమ్ ట్యాంక్ ఫామ్ టు ట్యాంకర్స్ అండ్ ప్లాంట్. సో ఇక్కడ మనకు ఇది ఏంటంటే ఆయిల్ ప్లాంట్ అనమాట. సో వెజిటబుల్ ఆయిల్స్, సో వెజిటబుల్స్ నుంచి ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ ఒక ప్లాంట్ అనమాట. అక్కడ మనము ఆయిల్ సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. అంటే ఒక ట్యాంకీ నుంచి ఇంకొక ట్యాంకర్కి ఆయిల్ని మనము వేసేటప్పుడు ఆయిల్ ఏమైనా లీకేజెస్ అవుతున్నాయా, సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం. చూడండి, ఎన్ష్యూర్ ఆల్ పంప్స్ ఇన్ వర్కింగ్ కండిషన్ వితౌట్ లీకేజెస్. సో వితౌట్ లీకేజెస్ ఉండి అన్ని కండిషన్లో ఉన్నాయా లేదా పంప్స్ అనేవి. టైమ్లీ ట్రాన్స్ఫర్ మెటీరియల్ టు రొటేటర్ అండ్ హైడ్రోజనేషన్ ప్లాంట్ ట్యాంకర్ లోడింగ్. అలాగే కీప్ రికార్డ్ ఫర్ ఆల్ ఫిల్టర్ బ్యాగ్స్ అండ్ ట్యాంకర్ లోడింగ్. అలాగే హోస్ పైప్ క్లీనింగ్ రికార్డ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ట్యాంకర్స్. డైలీ డిప్ ఫర్ ఆల్ ట్యాంక్స్. మెయింటైనింగ్ ఫైస్. షిప్మెంట్ హ్యాండ్లింగ్ ఫ్రమ్ పోర్ట్ టు స్టోరేజ్ ట్యాంక్స్ అట్ ప్లాంట్ అదర్ ఏరియాస్. కంటైనర్ లోడింగ్ అన్లోడింగ్ ఆపరేషన్స్. సో మొత్తంగా ప్లాంట్లో వర్క్ ఉంటుంది, ఆయిల్ సంబంధించిందనమాట. సో అక్కడ మీకు చాలా బాగుంటుంది వర్క్ అయితే. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా డిగ్రీ పాస్ అయినా అప్లై చేయొచ్చు. హయ్యర్ సెకండరీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ అలా పాస్ అయిన వాళ్ళు, దాంతోపాటు ఇంటర్ అయితే ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి. సో చూడండి, మీకు పంప్స్, ఈ యొక్క షిప్మెంట్ వీటిని హ్యాండ్లింగ్ చేయడం తెలిసి ఉండాలి. సో ఆయిల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్యాంక్ ఫామ్ టు యూజర్ పాయింట్. అలాగే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్ చేస్తాము అంటున్నారు. సో ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ కాదు. సో ఇక్కడ అబౌట్ ఏఏకే అంటే ఏఏకే అంటే ఏంటి అని చెప్పి చూసుకుంటే, ఎవ్రీథింగ్ ఏఏకే డస్ ఈస్ అబౌట్ మేకింగ్ బెటర్ హ్యాపెన్. వి స్పెషలైజ్ ఇన్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ దట్ ఆర్ ద value adding ingredients in many of the products people love to consume. We make these products better tasting, healthier and more sustainable. సో వీళ్ళు ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేసి బజార్లో అమ్ముతూ ఉంటారనమాట. సో మనకు స్వీడన్స్ కంపెనీ. సో చాలా మంచి ఎంఎన్సీ కంపెనీ. ఇక్కడ మీరు అప్లై అనే బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది.
సో ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ట్యాంక్ ఫామ్ ఆపరేటర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో అప్లై నో బటన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. గ్యారంటీ జాబ్ వస్తుందండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ జాబ్ గురించి క్లియర్గా మనము లింక్డ్ఇన్లో ఏం చదివామో సేమ్ అదే డీటెయిల్స్ ఉన్నాయి, కాబట్టి మీరు చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేసి అయితే మనం ఈ ఉద్యోగాలకు ఈ విధంగా మీ మొబైల్ నుంచే అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి, మీ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డిస్క్లైమర్ చదివేసేసి సో తర్వాత ఇక్కడ ఇంకా కిందికి స్క్రోల్ చేయండి. సో మీకు డీటెయిల్స్ అని కూడా ఇవ్వరు. ఐ అగ్రీ అని చెప్పి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. చాలా చాలా మంచి అవకాశం, ఎవ్వరు కూడా అసలు వదులుకోవద్దు. సో ఫ్రెండ్స్, మీకు గూగుల్లో కూడా నేను సెర్చ్ చేశాను, చాలా మంచి కంపెనీ. సో మంచి శాలరీస్ ప్రొవైడ్ చేస్తుంది, మన కాకినాడలోనే వర్కింగ్ అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేసుకోండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.